ప్రజాకవి వేమన జయంతి కూకట్పల్లిలో 2025 జనవరి 19 నిర్వహించిన తర్వాత నా లైబ్రరీలో చూస్తుంటే నేను ఎప్పుడో 1980 దశకంలో వేమన విజ్ఞాన సమితిని ప్రారంభించి కొంత కృషి చేసాం. ఇప్పుడు తాజాగా వేమన యోగి వేమన ఫౌండేషన్ తరఫున సాలిడ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 7 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో కటారుపల్లిలో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా నిర్ణయించుకున్నాం. 1980 దశకంలో అప్పుడు వేమన విజ్ఞాన సమితిని ప్రారంభించినప్పుడు ఒక ప్యాంప్లెట్ రూపొందించి మిత్రులకు పంచి వారి కార్యాచరణకు ప్రయత్నించాము. అప్పుడు ఏం రాశాను అన్నది ఇప్పటికి కూడా రిలవెంట్ గా ఉంటుంది, ఒక్కసారి పరిశీలించండి. మిత్రులారా, సమాజం ప్రగతి మార్గంలో ప్రయాణించడానికి కానీ తిరోగమనంలో పడిపోవటానికి కానీ ఆర్థిక శక్తులు ఎంత కారణాలో సామాజిక శక్తులు కూడా అంతే కారణం. ఈ సామాజిక శక్తులను నడిపించేది వ్యక్తులు, సమూహాల భావజాలం. అలాంటి భావజాలం వ్యక్తులలోనూ సమూహాల్లోనూ ఏర్పడటానికి మూల కారకులు మేధావులు. ఈ మేధావులు సమాజంలో ఏ ఒక్క తరగతికి కానీ వర్గానికి కానీ పరిమితం కాదు. భారతదేశంలో అన్ని వర్గాల నుంచి మేధావులు ఉద్భవించి సమాజాన్ని ముందుకు నడిపించారు. అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్న కులాల నుంచే కాకుండా అధమ వర్గాలుగా తరతరాలుగా చిన్న చూపు చూడబడ్డ శూద్ర వర్గాల నుంచి వర్ణాల నుంచి కూడా మహామేధావులు ఉద్భవించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించి నిలబడ్డారు. ఈ కోవలోకి చెందిన వ్యక్తులు రవిదాస్, గురునానక్, అంబేద్కర్, అగ్రవర్ణాలకు చెందిన ఆదిశంకరాచార్యుల వంటి వారు సమాజంలో హెచ్చుతగ్గులను ప్రశ్నించి సమాజాన్ని నిలవేసిన ఆచార్యుల వారిని గౌరవిస్తూనే ఆయన బోధించిన సిద్ధాంతాలను ఆయన అనుచరులు పెడచెవిని పెట్టేశారు. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, గురునానక్ బోధనలు, శైవ కవుల రచనలు శూద్రజాతులుగా అవహేళనకు గురవుతూ సమాజంలో బరువును మోస్తున్న వర్గాలను మేలుకొల్పాయి. వారి ఆలోచన ధోరణులు పుణికిపుచ్చుకుని ఆంధ్రదేశంలో ప్రజల ఛాంద స్వభావాలకు బానిసలు కాకుండా కాపాడిన వ్యక్తి వేమన. వేమనను యోగిగా భావించి వేమననుడి యోగి వెలస లోకమున పూజలిడు పుణ్య పురుషులార పూజలిడిన ఎంత భక్తి ముక్తులనిచ్చు అని కొందరు వేమనను పూజించారు. వేమన ప్రజాకవిగా, యోగిగా, రసవాదిగా, మర్మజ్ఞుడిగా, తంత్రవాదిగా, తత్వవేత్తగా, హేతువాదిగా, మానవతావాదిగా, సంస్కర్తగా, తొలి మార్క్సిస్టుగా భిన్న వ్యక్తులకు భిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. ఆయా వ్యక్తులు తమ విజ్ఞాన స్థాయిని బట్టి వేమనను అర్థం చేసుకుంటారు. మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన వేమన తన చుట్టూ ఉన్న గ్రామీణ వ్యవస్థ శిథిలం కావడం చూసి ప్రతిస్పందించి అనేక పద్యాలను చెప్పాడు. ఆయన పద్యాలు అనేకం శ్రమశక్తికి ప్రాధాన్యత నొక్కి చెబుతున్నాయి. 1656 సంవత్సరంలో రాయలసీమలోని కడప ప్రాంతంలో జన్మించిన వేమన విస్తృతంగా పర్యటించి తన జీవితానికి సాఫల్యం కలిగించడమే కాకుండా ఆనాటి ప్రజా జీవితాన్ని, అనంతరం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేశారు. వేమన అభిప్రాయాలు, ఆలోచనలు ఆధునిక కాలానికి కూడా ఎంతో ఉపయోగిస్తారు. ఈ అభిప్రాయాల పట్ల ఆసక్తి ఉన్నవారు వీటిని అధ్యయనం చేసి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేమనను కవిగా గుర్తించకుండా చాలా కాలం పండితులు మరుగున పడేశారు. సిపి బ్రౌన్ పుణ్యమా అని అంటూ వేమన గొప్పతనం లోకానికి తెలిసింది. వేమన అభిప్రాయాలు మనకు నిత్య జీవితంలో ఎంత ఉపయుక్తాలు. ఈ భావాలను వ్యాప్తి చేయడానికి వేమన విజ్ఞాన సమితి ఏర్పడింది. ఇది 1980s విషయం చెప్తున్నా. అందులో మొదటి చర్యగా వేమన రంగుల క్యాలెండర్ ఉగాది నాటికి ప్రచురించి సభ్యులకు అందజేసే ప్రయత్నాలు చురుగ్గా సాగుతుంది. ఇది ఇప్పటిది కదండి, పాతది. వేమన విజ్ఞాన సమితి లక్ష్యాలు ఏమిటి? వేమన విజ్ఞాన సమితి క్రింది లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తుంది. వేమన భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ సమాజంలో అన్ని వర్గాలు సామరస్యంతో జీవించడానికి కృషి చేస్తుంది. మన తోటి సహోదరులలో విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది. అర్హులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. చురుకైన విద్యార్థులకు వేమన సాహిత్యం, వారికి అవసరమైన ఇతర పుస్తకాలు బహుకరించి వారిని మరింత ప్రోత్సహిస్తుంది. నిరుద్యోగులైన యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేస్తూ తోడ్పడుతుంది. సహోదరుల మధ్య సంఘీభావాన్ని పెంపొందించడానికి, సంఘీభావం ద్వారా వచ్చే సమైక్య శక్తిని సన్మార్గంలో మళ్లించడానికి కృషి చేస్తుంది. ఈ లక్ష్యాల పట్ల ఆసక్తి ఉన్నవారు, ఈ లక్ష్యాల సాధనకు ఉడతాభక్తి సహాయం అందించగలవారు వేమన విజ్ఞాన సమితిలో చేరవచ్చు. మీ మిత్రులను చేర్పించండి, మీరు చేరండి. వేమన విజ్ఞాన సమితి పేరుతోటి 1980s ప్రచురించిన ప్యాంప్లెట్. అంటే దీనికి ఇప్పుడు ప్రస్తుతం అంత రిలవెంట్ కాదు, అయినప్పటికీ అంటే దీనికి హిస్టారికల్ కాంటెక్స్ట్, అంటే వేమన పట్ల
మా మా మిత్రులకు ఉన్న గాఢతను తెలియజేయటానికి కేవలం ఈ ప్యాంప్లెట్ ను ఫ్లాష్ బ్యాక్ లాగా మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది రిలవెంట్ కాదు, దీనికంటే నెక్స్ట్ లెవెల్ మేము కటారపల్లి ప్రాజెక్ట్ లోకి ఈ ఈ ఆలోచన ధోరణి భావజాలము వేదికగా పునాదిగా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాం.